అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు వెళ్లారు. సమ్మెకి ఎందుకు వెళ్లారు? వాళ్ళు సమ్మె చేయడానికి కారణాలేంటి? ఆర్టీసీ ఉద్యోగులకి పని భారం పెరిగిందా? ఒత్తిడి పెరిగిందా? లేదా వాళ్ళకి జీతాలు సరిపోవడం లేదా? లేదా ప్రభుత్వం వీళ్ళకి జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదా? ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడమే కారణమా? సో ఏంటిది అసలు వాళ్ళు ధర్నా చేయడానికి కారణం అనేది ఈ వీడియోలో మనం క్లీన్‌గా మొత్తం చూద్దాం. మీకు ఈ సమస్య గురించి అవగాహన కావాలంటే వీడియో మొత్తం చూడండి. ఖచ్చితంగా మీకు నేను క్లారిటీ ఇస్తాను. సో మన వీడియోలోకి వెళ్దాం. సో వీడియోలోకి వెళ్తే ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా ఎందుకు చేస్తున్నారు? దీన్ని మనం 2 కోణాల్లో చూడాలి. ఒకటి ఆర్టీసీ ఉద్యోగుల కోణం, 2 ప్రభుత్వ కోణం. మనం ఫస్ట్ ఆర్టీసీ ఉద్యోగుల కోణంలోకి వెళ్దాం. ఆర్టీసీ ఉద్యోగుల కోణంకి వెళ్తే ఆర్టీసీ ఉద్యోగస్తులు ప్రభుత్వానికి మేము సమ్మెకి వెళ్తామని చెప్పేసి 40 రోజుల క్రితం సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. స్పందించినప్పటికీ చర్చలు చేసి ఆ చర్చలు సఫలం కాలేదు, విఫలమైంది. దీని కారణంగా వాళ్ళు సమ్మెకి వెళ్ళారు. సమ్మెకి ఎందుకు వెళ్ళారు అంటే ఇది కారణం. సో సమ్మెకి వెళ్ళడానికి వాళ్ళు 32 డిమాండ్లతోనే ఒక నోటీస్ ఇచ్చారు. ఆ 32 డిమాండ్లు ఏంటియో మనం ఈరోజు చూద్దాం. దాంట్లో ముఖ్యమైనవి చూద్దాం. సో దాంట్లో మొదటిది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అనేది ఆర్టీసీ ఉద్యోగస్తుల యొక్క మొదటి డిమాండ్, ముఖ్యమైన డిమాండ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్రెడీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదు, అది అసంభవం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పింది. చెప్పినప్పటికీ మళ్ళీ ఎలక్షన్స్ ముందట కేబినెట్ మీటింగ్ లో సరే మేము చేస్తాము, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఎలక్షన్లకు పోయింది. ఎలక్షన్లు వచ్చినాయి, ప్రభుత్వం మారింది. సో గత ప్రభుత్వం విలీనం చేస్తానని చేయలేకపోయింది కాబట్టి మీరు చేయండి, ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి, దాని కారణంగా మాకు ఉద్యోగ భద్రత ఉంటుంది, మాకు జీతాలు అందరితో పాటు సమానంగా వస్తాయి, మాకు పనికి తగ్గ జీతం వస్తుంది అనేది ప్రభుత్వ ఉద్యోగుల వెర్షన్, అంటే ఆర్టీసీ ఉద్యోగుల వెర్షన్. ఇది ప్రభుత్వంలో విలీనం చేయడానికి. మరి ప్రభుత్వం ఏమంటుంది? ఇప్పటికే ఆర్థిక పరిస్థితి బాగలేదు రాష్ట్రంది, అప్పులు పెరిగిపోయినవి, పథకాలకి, జీతాలకి, పెన్షన్లకి వీటికే డబ్బులు సరిపోతున్నాయి. కొత్తగా మిమ్మల్ని ఆర్టీసీలో విలీనం చేస్తే మళ్ళీ మీ భారం కూడా రాష్ట్రం మీద పడుతుంది. సో ఇప్పటికిప్పుడు మేము నిర్ణయం తీసుకోవడం, దీని మీద కమిటీ చేస్తాం, కమిటీ నిర్ణయాన్ని బట్టి మేము రిపోర్ట్ ఇస్తాం, దాన్ని తదుపరి చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి ప్రభుత్వం ఉంటుంది. ఇది ఒకటో పాయింట్. రెండో వెర్షన్ ఏంటిది? పని భారము, ఒత్తిడి. యాక్చువల్గా 3 సంవత్సరాల క్రితం మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు బస్సులో 40 లక్షల మంది ప్రయాణించేవారు యావరేజ్ గా. 3 సంవత్సరాల క్రితం 69% ఆక్యుపెన్సీ ఉండేది ఒక బస్సులో యావరేజ్ గా. అప్పుడు ఉద్యోగస్తులు ఎంతమంది ఉండేవారు మన రాష్ట్రంలో? 3 సంవత్సరాల క్రితం 50,000 మంది ఉద్యోగులు ఉండేవారు. ఒకటి చూడండి, 50,000 ఉద్యోగులు ఉన్నారు, ఒక బస్సులో 69% ఆక్యుపెన్సీ ఉంటుంది, 40 లక్షల మంది ప్రయాణం చేసేవారు 3 సంవత్సరాల క్రితం. ప్రెసెంట్ ఫ్రీ బస్సు స్కీమ్ పెట్టారు. దీని కారణంగా ఏమవుతుందంటే 40 లక్షల నుంచి 60 లక్షలకు పెరిగింది. ఇదే కారణం అని నేను చెప్పట్లేదు, ఇది కూడా ఒక కారణం. సో ప్రెసెంట్ అయితే మొత్తం మీద 40 లక్షల నుండి 60 లక్షలకు పెరిగింది ఎవరు? బస్సులో ప్రయాణం చేసే ప్రయాణికుల సంఖ్య. ఇప్పుడు ఏమైంది? ఉద్యోగస్తుల సంఖ్య 50,000 నుండి 40,000 అయింది. గత 3 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 10,000 మంది రిటైర్ అవ్వడము, ఉద్యోగం నుంచి బయటకు వెళ్ళడం, మొత్తం మీద 40,000 ఉద్యోగస్తులు అయితే ప్రెసెంట్ మన రాష్ట్రంలో ఆర్టీసీలో ఉన్నారు. అంటే 50,000 మంది ఉద్యోగస్తులు ఉన్నప్పుడు 40 లక్షల మంది ప్రయాణించేవారు. ఇప్పుడు 40,000 మంది ఉద్యోగస్తులు మాత్రమే ఉన్నారు, కానీ ప్రయాణించే వారి సంఖ్య 60 లక్షలైంది. దీని కారణంగా మాకు పని పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది, మేము పనిని సక్రమంగా చేయలేకపోతున్నాం, ఉద్యోగులు పెంచండి, బస్సుల్ని పెంచండి అని చెప్పేసి ఆర్టీసీ ఉద్యోగుల వెర్షన్. ఓకేనా? ఇది. దీంతో పాటు ఇంకా ప్రభుత్వం ఏం చెప్తుంది? ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆర్టీసీకి గతంలో నెలకి 100 కోట్ల రూపాయల నష్టం వచ్చేదన్నమాట. ఇప్పుడు ఏమైతుంది? ఫ్రీ బస్ పెట్టడం వల్ల ప్రయాణికుల సంఖ్య పెరిగింది, సో టికెట్లు పెరిగినాయి, కొనేవారి సంఖ్య పెరిగింది, ఫ్రీ బస్సు వల్ల తీసుకున్న టికెట్లు గవర్నమెంట్ ఇస్తుంది. దీని కారణంగా ఆర్టీసీకి నెలకి 80 కోట్ల అదనపు ఆదాయం వస్తుంది. దీనివల్ల 100 కోట్ల నుండి 19 కోట్లకు నష్టం తగ్గింది. అంటే గతంలో 100 కోట్లు వచ్చే నష్టం ఇప్పుడు జస్ట్ 19 కోట్లు మాత్రమే వస్తుంది ఆర్టీసీకి. సో ఈ పథకం వల్లనే మీకు ఆర్టీసీ అనేది లాభంలోకి వస్తుంది. కాబట్టి ఈ పథకం అనేది చాలా మంచిది, మీరు దీన్ని పని భారంగా చూడకూడదు, మీరు మంచిగా దీన్ని చేయాలని చెప్పేసి ప్రభుత్వ వెర్షన్. దీంతో పాటు ఇంకా ఇప్పుడు మన రాష్ట్రంలో రైతు బంధన పథకం బాగుంది. ఈ రైతు బంధన పథకం వల్ల లాభపడే వాళ్ళు ఎవరు? రైతు బంధుకి భూమి ఉన్న వాళ్ళందరూ లాభపడతారు. ఎగ్జాంపుల్ కి డబ్బున్న వాళ్ళు ఉంటారు, ఎబో మిడిల్ క్లాస్ ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు. పూర్ పీపుల్ కి భూమి తక్కువ ఉంటుంది. సో రైతు బంధు వల్ల లాభపడే వాళ్ళు ఎబో మిడిల్ క్లాసు, డబ్బున్న వాళ్ళు ఉపయోగపడతారు, పేదలకు చాలా తక్కువ. అదే ఫ్రీ బస్ అయితే పూర్ పీపుల్ ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళు, బిలో మిడిల్ క్లాసు, ఎబో మిడిల్ క్లాసు, వీళ్ళు బస్సులో ప్రయాణం ఎక్కువగా చేస్తుంటారు. సో వీరికి డైరెక్ట్ గా ప్రయోజనం జరుగుతుంది. రైతు బంధు లాంటి గొప్ప పథకంతో పోలిస్తే ఇంకా ఫ్రీ బస్సు వల్లనే ఎక్కువ లాభం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పథకాన్ని మెచ్చుకొని మీరు దీనికి తగ్గట్టు ఇంకా ఎక్కువ పని చేసి
ఆర్టీసీని బలోపేతం చేయాలని ప్రభుత్వ వెర్షన్ అనమాట. అంటే నష్టం తగ్గుతుంది 100 కోట్ల నుంచి 19 కోట్లకి, ప్లస్ పేదలకు ఎక్కువ ఉపయోగం జరుగుతుంది కాబట్టి మీరు దీన్ని పని ఒత్తిడిగా చూడకూడదు అనేది ప్రభుత్వం వాదన. 2 పాయింట్లు అయిపోయినాయి. మూడో పాయింట్కి వచ్చేసి యూనియన్ల పునరుద్ధీకరణ, ఎలక్షన్ల నిర్వహణ. గత ప్రభుత్వం ఆర్టీసీలో యూనియన్లని నిలుపుదల చేసి ఎలక్షన్ల నిర్వహణ చేయలేదు. దీని కారణంగా ఇప్పుడు ఏమంటున్నారు ఆర్టీసీ ఉద్యోగస్తులు, మా యూనియన్లను పునరుద్ధీకరించండి, ఎలక్షన్స్ నిర్వహించండి. అప్పుడు ఏమైతుంది, యూనియన్లు సంఘాలు ఉంటే మా సమస్యలు అనేది యూనియన్లు చెప్పుకుంటాం, యూనియన్లు అనేటివి ప్రభుత్వానికి చెప్తాయి, అప్పుడు మా సమస్యలు తీరుతాయి. యూనియన్లే లేకపోతే మేము ప్రభుత్వంతో ఎలా చర్చలు జరపాలి అనేది ఆర్టీసీ ఉద్యోగస్తుల వెర్షన్. ఇంకొక పాయింట్ ఏంటిది, యూనియన్ల నిర్మాణం, నిర్వహణ, ఎలక్షన్లు వాటిని నిర్మించుకోవడం అనేది రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు. సో మీరు ఎందుకు దాన్ని చేయట్లేదు, చేయండి అని చెప్పేసి ఆర్టీసీ ఉద్యోగుల వెర్షన్. దీని మీద ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇప్పటికిప్పుడు మేము చేయలేం, కొద్ది సమయం కావాలి, మేము కమిటీలు వేస్తాం, ఆ కమిటీ రిపోర్ట్లను బేస్ చేసుకొని మళ్ళీ మేము ఎలక్షన్ల నిర్వహణ చేస్తామని వాయిదా పెడుతుంది అనమాట. సో ఇది జరగకపోవడం వల్ల వీళ్ళు సమ్మెకు వచ్చారు. ఇది కూడా ఒక కారణం. ఇంకొకటి 4వ పాయింట్, పిఆర్సి జీతాలు, డిఏ. పిఆర్సి అంటే ఏంటిది, ప్రతి 4 లేదా 5 సంవత్సరాలకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగస్తులందరికీ అప్పుడు పెరిగిన ఖర్చులకు అనుగుణంగా జీతాలను పెంచి వారికి జీతాలు అనేది పెంచడం జరుగుతుంది. డిఏ అంటే ప్రతి 6 నెలలకు ఒకటి కొంచెం 2%, 3% ప్రభుత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది జరగాలి. అయితే ఇందులో ఆర్టీసీ వెర్షన్ ఏంటంటే, మాకు 2017లో రావాల్సిన పిఆర్సీని గత ప్రభుత్వం ఇవ్వలేదు, 2017లో ఇవ్వాల్సిన పిఆర్సీని ఇప్పుడు 2024లో ఇచ్చారు, మాకు ఇంకా 2021లో పిఆర్సీ రావాలి, 2025లో పిఆర్సీ రావాలి. అంటే 2 పిఆర్సీలు పెండింగ్ లో ఉన్నాయి. మేము 2017 ధరలకు అనుగుణంగా జీతాలు తీసుకుంటున్నాం, మరి 2026 జీతాల ధరలకు అనుగుణంగా జీతం ఎప్పుడు తీసుకోవాలి, మీరు మా జీతాలు పెంచండి, మా డిఏలు మాకు ఇవ్వండి, మా బకాయిలు మాకు ఇవ్వండి అని చెప్పేసి ఆర్టీసీ ఉద్యోగుల వెర్షన్. ఇది ఇవ్వలేదు కాబట్టి మేము సమ్మెకి వెళ్తున్నాం అని చెప్పేసి ఇది ఒక వెర్షన్. దీనికి ప్రభుత్వం ఏం చెప్తుంది, గత ప్రభుత్వం మీకు ఇవ్వాల్సిన పిఆర్సీ 2017లో ఇవ్వకపోతే మేము ఎలక్షన్లోకి వచ్చిన తర్వాత 2024లో మీకు పిఆర్సీ ఇచ్చినాం, ప్లస్ డిఏని 2.1% ఈ నెల ఏప్రిల్లో ఇవ్వడం జరిగింది. సో మేము గతంలో ఇవ్వాల్సిన పిఆర్సీని ఇప్పుడు ఇచ్చాం కాబట్టి మళ్ళీ 2021, 2025 పిఆర్సీని తర్వాత ఇస్తాం, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రాష్ట్రం అప్పుల్లో ఉంది, సో మీరు వెయిట్ చేయండి అనేది, వెయిట్ చేసే ధోరణి చూపించడం అనేది ప్రభుత్వం యొక్క వెర్షన్ అనమాట. సో దీని మీద ఇలా జరుగుతుంది కాబట్టి వీళ్ళకి చర్చలు సఫలం జరగలేదు కాబట్టి ఆర్టీసీ అనేది సమ్మెకు పోవడం జరిగింది. దీంతో పాటు మనకి ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటిది, ఉద్యోగస్తులు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు పోవడానికి ఎలక్ట్రిక్ బస్సులు ఎందుకు కారణం అంటే, కేంద్ర ప్రభుత్వం అనేది ఒక పథకం తీసుకొచ్చింది. ఏమని, ఎలక్ట్రిక్ బస్సుల్ని నడపండి, ఎలక్ట్రిక్ బస్సులు నడిపితే ఎలక్ట్రిక్ బస్సులు కొన్న సంస్థకు, ప్రైవేట్ వ్యక్తికి కానీ, ప్రైవేట్ సంస్థకు కానీ, కార్పొరేట్ సంస్థకు కానీ ఎలక్ట్రిక్ బస్సులు కొని రన్ చేస్తున్నందుకు వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఆ సబ్సిడీ తీసుకొని వీళ్ళు ఎలక్ట్రిక్ బస్సులు కొని ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీలో నడిపిస్తారు. అందులో నడిపించే ఉద్యోగస్తులు ప్రైవేట్ వాళ్ళే, ఆ మెయింటెనెన్స్ ప్రైవేట్ వాళ్ళు చూసుకుంటారు, దాన్ని కొనేది ప్రైవేట్ వ్యక్తులే. ఓన్లీ లెక్కలు చూసుకొని అసలు ఎన్ని కిలోమీటర్లు పోతుంది, వీళ్ళకి ఎన్ని డబ్బులు ఇవ్వాలి ఏంది అని చెప్పి చూసుకునేది కండక్టర్లు ఉండేది మాత్రమే ఆర్టీసీ వాళ్ళు ఉంటారు, మిగిలిందంతా ప్రైవేట్ పరమే. మరి ప్రభుత్వం ఏం చెప్తుంది, 2030 కల్లా ఎలక్ట్రిక్ బస్సులు పెంచాలా విపరీతంగా, డీజిల్ పెట్రోల్ బస్సులను తగ్గించేసేయాలని చెప్పేసి అంటుంది. ఇందులో ఆర్టీసీ వాళ్ళ వెర్షన్ ఏంటంటే, కోణం ఏంటంటే, ఇట్లా మీరు 2030 కల్లా 2035 లేదా తర్వాత అయినా సరే ఎలక్ట్రిక్ బస్సులు పెంచుకుంటూ పోతే అవన్నీ ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ వ్యక్తులు పనిచేస్తున్నారు, అంటే ఆర్టీసీ క్రమంగా ప్రైవేట్ అవుతుంది. ప్రెసెంట్ పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగస్తుల ఉద్యోగాలు పోతాయి, ఆర్టీసీ అనేది ఉనికి కోల్పోతుంది. సో ఎలక్ట్రిక్ బస్సుల్ని మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వద్దు, అదే ఎలక్ట్రిక్ బస్సుల్ని మీరు ఆర్టీసీకి ఇవ్వండి సబ్సిడీతోని, మేము కొనుక్కుంటాం, మేమే నడిపించుకుంటాం, మేమే ఉంటాం, అప్పుడు మా సంస్థ అభివృద్ధి అవుతుంది, ఉద్యోగాలు పెరుగుతాయి, ఆర్టీసీ ఉనికి కాపాడబడుతుంది. సో మీరు మాకే ఇచ్చేయాలి అని చెప్పేసి ఆర్టీసీ వెర్షన్. దీని మీద ప్రభుత్వం ఏం చెప్తుందంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మేమేం చేయలేం దీని మీద. సో ఖచ్చితంగా ఈ ఎలక్ట్రిక్ బస్సులు పెంచాల్సిందే, పొల్యూషన్ తగ్గించాలి. మనం రోజుకు చూస్తున్నాం దేశంలో పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు ఇంకెక్కువైంది. సో అలాంటి పరిస్థితి రావద్దంటే మనం ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకొని ఎలక్ట్రిక్ బస్సులు పెంచాల్సిందే అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదన. సో ఇది బాగానే ఉంది, పెంచాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, కేంద్ర ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ పెట్టాలి, ఆ ఇచ్చే సబ్సిడీ ఏదో ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వండి, ఆర్టీసీ వాళ్ళు పెంచుకుంటారని చెప్పేసి. సో ఇక్కడ ఆర్టీసీకి ఫేవర్ గా రాష్ట్ర ప్రభుత్వం ఏం తీసుకోవట్లేదు కాబట్టి మేము సమ్మెకి పోతున్నాం అని చెప్పి ఇది కూడా ఒక రీజన్ అన్నమాట. సో మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లు మీకు అర్థమైంది అనుకుంటా. ఒకటి పని భారం ఒత్తిడి, రెండోది ఎలక్ట్రిక్ బస్సులు, మూడోది పిఆర్సీ డిఏలు, తర్వాత యూనియన్ల నిర్మాణము. దీంతో పాటు మనం ఇంకా చూసినట్లయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి.
ఇటువంటి ముఖ్యమైన అంశాలతోనే వీళ్ళు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు 40 రోజుల క్రితం. సో ప్రభుత్వం దీని మీద స్పందించలేదు. చర్చలు జరిపినా కూడా విఫలమైనవి, సఫలం కాలేదు. దీని కారణంగా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు పోయారు. దీనికి ప్రతి కారణానికి ప్రభుత్వం దగ్గర ఒక రీజన్ ఉంది. మాకు టైం ఇవ్వండి, కమిటీ చేస్తాం, మేము కొద్దిగా వెయిట్ చేసి ఇస్తాం, మీరు ఓపిక పట్టాలని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. సో ఇది ఇప్పటి పరిస్థితి. వీళ్ళు ఉద్యమానికి పోవడానికి, సమ్మె చేయడానికి. దీని మీద మీరేమనుకుంటున్నారు? మీరు కూడా ప్రజల్లో ఒకరు కాబట్టి నేను ఇప్పటి వరకు చెప్పే కారణాలు, ఈ కారణాలు విన్న తర్వాత మీకు అనిపిస్తుంది ఆర్టీసీ ఉద్యోగస్తులు సమ్మెకి పోవడమే కరెక్టా, లేదా ప్రభుత్వం చెప్పేది కరెక్టా? మీరు ఏమనుకుంటున్నారు అది కింద కామెంట్లో చేయండి. మీరు ఇక్కడ వరకు వచ్చారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉంటుందని నేను భావిస్తున్నాను. సో ఈ వీడియోని మీరు తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. చాలా మందికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఇటువంటి అంశాలు ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచ్.